హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు నా శారీస్ కలెక్షన్ చూపిస్తాను. మరీ ఎక్కువ రేట్లు ఉండవు ఫ్రెండ్స్, నాకు కొంచెం ఒక రకంగా ఉంటాయి, పర్లేదు. చూడండి, ఇది నా పట్టు చీర. నా పెళ్ళప్పుడు కొనుక్కున్నాను. బ్లౌజ్కి ఇలా సింపుల్గా వర్క్ చేయించాను. ఇది పింక్ అండ్ బ్లూ కాంబినేషన్. నా దగ్గర ఉన్న శారీస్లో ఎక్కువ బ్లూ గ్రీన్ అనేవి ఎక్కువ కనిపిస్తుంటాయి ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు బ్లూ అండ్ గ్రీన్ అనేది చాలా ఇష్టము. బయట వచ్చేసరికి ఇలా బ్లూ కలర్లో వచ్చింది. నెక్స్ట్ శారీ వచ్చేసరికి బ్లూ అండ్ ఎల్లో ఫ్రెండ్స్. ఇది ఎల్లో జాకెట్ వచ్చేసింది. ఇక్కడ హ్యాండ్స్కి నేను బుట్టల టైప్ పెట్టించుకున్నాను. బ్లూ కలర్ శారీ. ఇది వినాయక చవితి అప్పుడు కొనుక్కున్నాను ఫ్రెండ్స్. ఇది చాలా ఇష్టం నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ అండ్ మెరూను. ఇది ఇంకా బ్లౌజ్ కుట్టించుకోలేదు ఫ్రెండ్స్, కుట్టించుకోవాలి. ఈ శారీ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ అండ్ ఎల్లో. ఇది సింపుల్గా జాకెట్ కుట్టించుకున్నాను. ఇది కూడా చాలా చాలా అంటే చాలా, ఆ క్లాత్ అనేది చాలా మెత్తగా ఉంటుంది, వేసుకున్నా కానీ చాలా చక్కగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ అండ్ బ్లూ. ఇది మా అక్క పెట్టింది ఫ్రెండ్స్, నా పెళ్ళప్పుడు, పెళ్ళి కూతుర్ని చేసి. ఇది నేను బ్లౌజ్ కూడా చాలా సింపుల్గా కుట్టించుకున్నాను. ఈ శారీ అసలు చాలా మెత్తగా ఉంటుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. కట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ శారీ కూడా. నెక్స్ట్ వచ్చేసరికి పింక్ అండ్ బ్లూ. ఈ శారీ నేను ఆన్లైన్లో తీసుకున్నాను. ఇది చాలా బాగుంటుంది, మెత్తగా క్లాత్ అండ్ సింపుల్గా. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు ఆన్లైన్లో ఉంటుంది చూస్తే. బ్లౌజెస్ ఇలా పెట్టించుకున్న సింపుల్గా, నేనేం వర్క్ చేయించుకోలేదు. ఇది 1000 లోపే ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇప్పుడు కొత్తగా వస్తున్న మోడల్ ఫ్రెండ్స్. ఇది నేను సిఎంఆర్ షాపింగ్ మాల్లో ఇక్కడ దిల్షుక్ నగర్లో తీసుకున్నాను. ఇది హ్యాండ్స్ కూడా ఈ హ్యాండ్స్ మటుకు చిన్నవి పెట్టించుకున్నాను. బ్లౌజ్కి ఏం పెద్ద డిజైన్ లేదు, నేను అప్పుడు సరిగ్గా చూసుకోలేదు. ఏ శారీకైనా సరే బ్లౌజ్ డిజైన్ బాగా ఉండి శారీ సింపుల్గా ఉంటే బాగుంటుంది. కానీ నేను ఈ ఒక్క శారీలోనే పొరపాటు పడ్డాను. శారీ డిజైన్ ఏమో మొత్తం అంచుతో ఇలా బాగా వచ్చింది, జాకెట్ ఏమో సింపుల్గా ఉంది. సర్లే అని చెప్పి ఒక్కసారికి తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ అండ్ ఇది వైట్ కలర్ శారీ, మధ్య మధ్యలో గ్రీన్తో ఇట్లా లైన్స్ లాగా వస్తూ ఉంటుంది. ఈ శారీ కట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. చూడటానికి సింపుల్గా ఉంది కానీ చాలా అందంగా ఉంటుంది. దీని మీదకి వచ్చిన బ్లౌజ్ నాకు కాటన్ బ్లౌజ్ వచ్చింది, కానీ అది నాకు అంత లుక్ అనిపించలేదు. అందుకని నేను మళ్ళీ మెటీరియల్ తీసుకొని నెట్ బ్లౌజ్ ఇలా కుట్టించుకున్నాను ఫ్రెండ్స్. ఇది నైట్ పూట వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. చూడండి. అండ్ ఈ శారీ కూడా వేర్ చేయడం కొంచెం కష్టమే, అంత బాడీ హగ్గింగ్ ఉండదు, కానీ చూడడానికి మటుకు చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది నా పెళ్ళప్పుడు మా ఆడపడుచు పెట్టింది ఫ్రెండ్స్. ఈ శారీకి నేను ఇలా కుచ్చుళ్ళు పెట్టించుకొని బ్లౌజ్కి ఇలా సింపుల్గా కుట్టించుకున్నాను. అంచు వచ్చేసరికి పింక్ కలర్ది. ఇంకా ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే చాలా మెత్తగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ శారీ అయితే చాలా బాడీ హగ్గింగ్గా అనిపిస్తూ ఉంటుంది. ప్రతిదానికి కుచ్చులు పెట్టించుకుంటారు ఫ్రెండ్స్. ఒకవేళ జాకెట్ లూజ్ అయినా మనం ఈ కుచ్చులు పెట్టించుకోవడం వల్ల కొంచెం మనకి టైట్గా అనిపిస్తుంది కదా. నెక్స్ట్ వచ్చేసరికి పోచంపల్లి పట్టు ఫ్రెండ్స్. ఈ పట్టు శారీ అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఈ బ్లూ కలర్ బ్లౌజ్కి కంప్యూటర్ వర్క్ చేయించుకున్నాను, సింపుల్గా చేయించుకున్నాను. చూడండి, సింపుల్గా చేయించుకున్నాను. అప్పట్లో ఇది 1500 2000 అయింది కంప్యూటర్ వర్క్కి. ఈ పట్టు అనేది మామూలుగా మనం పట్టు శారీలు కట్టుకుంటే మనకు చాలా అన్కంఫర్ట్గా ఉంటుంది, కానీ ఈ పోచంపల్లి పట్టు అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు మనకి బరువే ఉండదు ఒంటి మీద.
నాకు మళ్ళీ దొరికితే ఇలాంటి శారీస్ కొనుక్కోవాలనిపిస్తుంది. చాలా అసలు ఇట్లా బ్లౌజ్కి ఇలా వర్క్ ఉండి ఇలా శారీ సింపుల్గా ఉంటే మనం ఎంతసేపు అయినా శారీని వేర్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని శారీస్ ఉన్నాయి ఫ్రెండ్స్, ప్రస్తుతానికి ఇంతవరకు చూపించాను. ప్లీజ్ నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్. ఇది నా ఫస్ట్ వ్లాగ్. ఏదైనా తప్పులు ఉంటే మన్నించండి. ప్లీజ్ సపోర్ట్ చేయరా.